ఎలిప్ అనే సంస్థ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అది మొదలైంది. ఇప్పటికి 32 ఏళ్ళు అయింది. దట్ వాజ్ అ పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది. అప్పుడు నుంచి రమాదేవి గారు రాత్రింబగళ్ళు కష్టపడి ఇవాళ అంతమంది మహిళల్లో వెలుగు కానీ నవ్వు కానీ వాళ్ళ జీవితాల్లో మనం చూస్తున్నామంటే అది ఓకే, చంద్రబాబు నాయుడు గారు పెట్టచ్చు, బట్ ద లీడర్షిప్ టు అది ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లే రమ గారికి వెళ్తుంది మెయిన్ ఆ క్రెడిట్. అంతమంది మహిళలు నేను నా కళ్ళతో చూసాను, ఇవాళ మిమ్మల్ని అందరిని చూస్తున్నాను. ఇట్లానే ఆ టైం అప్పుడు ఐ థింక్ యూ రిమెంబర్ రమ హౌ ద ఉమెన్ వేర్ అట్ దట్ టైం. ఆ టైం అప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆ 32 ఏళ్ళు వెనక స్టోరీ గుర్తుకొచ్చింది. మొన్న కూడా నేను రమాని అడిగి నేను ఎలిప్ చూడాలి మళ్ళీ ఎట్లా ఉంది అని. అది ఒక లెవెల్లో ఉంది. సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మీరందరూ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. మీరందరూ మంచి మహిళా వ్యాపార కర్తలాగా మీరందరూ ముందుకెళ్లాలని ఈ ఎలిప్ అనేది తీసుకొచ్చారు మీ అందరి కోసం. ఎలిప్ సంస్థ మహిళా గ్రీన్ శక్తి పార్క్ మరియు మహిళా శక్తి భవన్ అనే 2 ఉమెన్ బేస్డ్ ఇండస్ట్రీను మహిళల కోసం ఇక్కడికి కుప్పానికి తీసుకొచ్చారు. అట్లానే 14 ఎకరాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ రమా హ్యాస్ జస్ట్ టోల్డ్ నౌ, ఇప్పుడే ఆవిడ చెప్పారు, కామన్ ఫెసిలిటీ సెంటర్, స్మాల్ యూనిట్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీ వరకు మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్ కి సపోర్ట్ గా ఈ యూనిట్ మీకు ఉపయోగపడుతుంది. అట్లానే మహిళలకు మరియు ఇచ్చిన ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్లు మొదలైన ప్రత్యేక కార్యక్రమాలు భవిష్యత్తులో మహిళలు పారిశ్రామికవేత్తలుగా మీరందరూ ఉండాలనే ఈ ప్రాసెసింగ్ ఈ ట్రైనింగ్ ప్రాజెక్ట్ అనేది రమాదేవి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో మీరు ట్రైన్ అయిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. అది మీరు కాన్సన్ట్రేట్ చేసి అన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రమా గారు వేరే వాళ్ళు చేస్తారని మీరు అనుకోకూడదు. మీకు ఆ ట్రైనింగ్ ఇస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు ఇది అవసరం, నేను అది చేయగలను, ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు అది నేర్చేసుకుందాము, నేర్చుకున్న తర్వాత అది నాకు ఇంట్రెస్ట్ లేదనేది మీలో రాకూడదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ప్రస్తుతం కొన్ని మొదలు పెట్టారు అండ్ ఐఎమ్ షూర్ అది వే ఫార్వర్డ్ తప్పకుండా పెద్ద యూనిట్ గా తయారవుతుంది. ఎల్లిపు లైక్ ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ లో ఉందో అట్లానే ఇట్లా ఆ ఇంట్రెస్ట్ మీలో రావాలి. మహిళల్లో నాకు ఇది ఇంట్రెస్ట్, నేను చెయ్యగలను, ఇది ఆ స్ఫూర్తి మీలో రావాలి. అది వస్తేనే మీరు ముందుకు వెళ్ళగలరు. ట్రైనింగ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మన చేతిలో ఉంటుంది మన భవిష్యత్తు. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ అంటే ట్రైనింగ్ మాత్రమే కాదు, మన గోల్స్ ను చేరుకోవడానికి అందులో భాగంగా అనేక రంగాల్లో వచ్చిన ఈ జిఎస్ అనసూయ డైరీ ప్రొడక్ట్స్, తర్వాత శ్రవంతి ఫ్రోజన్ ఫుడ్స్, కేపీ భార్గవి డిహైడ్రేషన్ వెజిటబుల్స్ అండ్ గౌతమీస్ ఫుడ్ ట్రక్, లెకానీ శ్రీస్ మిల్లెట్ గ్రైండింగ్ అండ్ ప్యాకింగ్, ఎంవి భాగ్యలక్ష్మి శానిటరీ నాప్కిన్స్, ఇట్లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. ఇంకెన్నెన్నో మనం చూడాలి. వాళ్ళందరికి కూడా మై గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ దెమ్. తప్పకుండా మీరు ఎదగాలని నేను కోరుతున్నాను. మధ్యలో మాత్రం మీరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు. చాలా మనం ఫేస్ చేస్తాము జీవితంలో, ఎస్పెషలీ బిజినెస్ లో. లైఫ్ ఎట్లాంటిది, ఫ్యామిలీతో కానీ బిజినెస్ లో కానీ అనేక మన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటమే మనలో ఉండే స్ట్రెంగ్త్ అనేది మనం చూసుకుని అది ఎదుర్కోవాలి. మనం అక్కడ నిరుత్సాహం అనేది పడకూడదు. మనం ఎస్ నేను చెయ్యగలను, మనం ఆలోచిస్తే మనకే తడుతుంది, అది దేవుడే ఇస్తాడు. సో తప్పకుండా ఇట్లా మరెన్నో ముందుకి రావాలని ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన కుప్పంలో మహిళలు ఈ ఎలిప్ లో పాల్గొని ట్రైనింగ్ తీసుకుని మీరందరూ ఇది ముందుకి తీసుకెళ్ళాలి. ఇది గివెన్ ఆపర్చునిటీ మీ అందరికీ. సో తప్పకుండా మీ అందరూ ఇది ముందుకి తీసుకెళ్తారని నేను కోరుతున్నాను. అట్లానే కుప్పంలో ప్రారంభమైన ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అట్లానే ఫుడ్ ప్రాసెసింగ్
హస్తకళ నుంచి ఇండస్ట్రియల్ లెవెల్స్ వరకు మీరు ఎంచుకున్న రంగాల్లో మీరందరూ, ఇప్పుడే అన్నాను, మీరందరూ తప్పకుండా లబ్ధి పొందుతారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మీకు చెప్పాను, ఆయన మహిళా శక్తి ఇండస్ట్రియల్ పార్క్ కుప్పం మహిళలు అభివృద్ధి కోసం ఒక కొత్త వరంగా కుప్పం మారాలని ఆయన కోరుకున్నట్లు మీ చేతులతో మీరు చేసి చూపించాలి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కోరిక మీరు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకొక మీటింగ్ లో చెప్పాను, మహిళలకి చాలా శక్తి ఉందని. అది మన ఒక్కరికే ఉంటుంది, మహిళకే దక్కుతుంది. మనం ఇల్లు చూసుకోగలం, అట్ ద సేమ్ టైం మనం బయటికి వెళ్ళి మన కోసం మనం పని చేయగలం. ఆ డబ్బు మీకోసం మీరు దాచుకోండి. మన స్త్రీలు ఎప్పుడు అనుకుంటాం 10 రూపాయలు మనం సంపాదించినంటే ఓకే మన భర్తకి గాని పిల్లలకి గాని ఏదైనా కొనాలని. అది కాదు, ముందల మీకోసం మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ మీరు సంతోషంగా వాళ్ళని మీరు పెట్టగలరు. సో అందుకే ఎంత వీలైనంత వరకు మీరు కష్టపడండి. కష్టపడి తప్పకుండా దానికి దేవుడే మీకు దారి చూపిస్తారు. ఆ కష్టపడిన డబ్బులు ముందల మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఇది మీకు అవసరం, ఖర్చు పెట్టుకుని అప్పుడు వేరేది ఏదైనా ఆలోచించండి. సో నేను మరొక్కసారి మహిళలకి నేను కోరేది ఏంటంటే, మనమేం తక్కువ కాదు, మనం చాలా గొప్పవాళ్ళం. ఒకప్పుడు పూర్వకాలంలో మహిళలంటే ఒకే చదువుకున్నారా ఎమ్మటే పెళ్లి చేయాలి, గృహిణిగా ఉండిపోవాలి. ఆ కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, మగాళ్ళతో పాటు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు చాలా పెద్ద లైక్ ఇండస్ట్రియలిస్ట్ కానీ సిఇఓస్ కానీ సిఓఓస్ గా కానీ అందరూ మహిళలు అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేరు? మీరు తప్పకుండా వెళ్ళగలరు. మీరు మొదలు పెట్టాలి కానీ తప్పకుండా మనం చెయ్యగలం. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలకి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ యూ కెన్ డూ ఇట్. మీరు చేయగలరు అనేది నా అభిప్రాయం, నా కోరిక. అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.